చెప్పు, నేను ఎవరిని చెప్పు, నేను ఎవరిని, నేను ఎవరిని, నా పేరేంటి? మల్లికే. సూపర్. నేనేమో నన్ను పెంచావు నువ్వే కదా. మరి నీకెంతమంది పిల్లలు? నాకా 3 అబ్బాయిలు. మరి అసలు ఏమాత్రం తగ్గలా? అమ్మాయి, అత్తాయి, అత్తయ్య ఒకతేనా? ఒకతేగా. నేను ఏ కొడుకు కూతుర్ని? మా అబ్బాయి కూతురు. పెద్ద అబ్బాయా? పెద్ద అబ్బాయి. మరి రెండోది చిన్నదాని పేరేంటి? లక్ష్మి. లక్ష్మి అక్కడ కనపడిందా నీకు? లక్ష్మి కనపడిందా ఈ మధ్యన? చూసా లక్ష్మిని? కనపడలేదమ్మా నాకు. చూడాలి. మరి తర్వాత ఇంకెవరున్నారు మనవరాళ్ళు? వాళ్ళు బాగా అలవాటు లేదు. నీకు నేనే అలవాటు కదా. నువ్వు మరి నన్ను ఎలా పెంచి? ఎక్కడ పోయినా గుడి పోతే తీసుకుపోవడమే. నాయనమ్మ ఎడుతుంది మీ అమ్మమ్మ. అమ్మ రా తల్లి, మనవరాలు ఎడుతుంది. నీ మనవరాలు, తను మనవరాలు కాదు అనేది. ఆవిడకే నేను మనవరాలే కదా. అదే అయినా కానీ మనవరాలు ఎడుతుంది. అప్పుడు నువ్వు తీసుకొచ్చుకునేదానిగా. అప్పుడు బాగుండేది నాన్న, బాగుండేదాను. ఎంత తీపడుతుంది. మరి నొప్పి వస్తుంది. మరి నువ్వు పడిపోయావు, మరి దెబ్బ తగిలించుకున్నావు పడిపోయి. అది మందయ్యమ్మా. సరిగ్గా వంగిపోయావు ఎందుకంటే. సరిగ్గా కూర్చో. మందు వేసింది అమ్మ వేసింది ఇక్కడ అమ్మ. తెప్పిద్దాంలే, మందు తెప్పిద్దాం. వేసింది తెప్పిస్తానులే. జుట్టు బాగానే చదువుతున్నారు. బాగానే తోముతున్నారా? స్నానం చేస్తుందా? మరి నువ్వు ఎందుకు పడిపోయావు మరి? అక్కడ నేను ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు. మరి నువ్వు కూర్చున్నాడు, నువ్వు జాగ్రత్తగా కూర్చోవాలి ఒక్కదాని ఉన్నప్పుడు. మరి అటు ఇటు కదలకూడదు. మా అబ్బాయి కూడా బాగానే చదువుతాడు. అందరూ బాగానే ఉందిలే అమ్మా. నేను బాగున్నానా? చక్కగా బాగానే ఉన్నావు. చక్కగా ఎవరిలా ఉన్నా నేను? ఏం మళ్ళా ఎవరిలాగా ఉన్నావు? ఎవరిలా ఉన్నానంటావు చెప్పు. తాతయ్యలాగా ఉన్నానా? ఏమో ఉన్నావు. వెళ్ళిపోయి అన్నాడు అయింది తాతయ్య. అయితే మర్చిపోతావేంటి తాతయ్యని? అత్తయ్యలా ఉన్నానా తాతయ్యలా ఉన్నానా? మా నాన్నలా ఉన్నానా? అత్తయ్యలా ఉన్నానా తాతయ్యలా ఉన్నానా నాన్నకులాగా ఉన్నానా? ఎవరి పోలికలు అంటావు నాకు? అడుగు. నా చిన్న రిషి ఒకసారి కనపడమ్మా. రిషి ఒకసారి రా. అగో ఆడు చిన్నోడు, నా చిన్న కొడుకు ఈడే. నా చిన్నోడు రిషి చిన్నోడు ఈడే. మా అబ్బాయి అడిగావుగా, మా అబ్బాయి ఏం చేస్తుందని అడిగావు కదా, ఆడే. నాకు తెలుసా? పడిపోయిందమ్మా, దెబ్బ తగిలించుకుంది. ఇదిగో ఇప్పుడే పడ్డా. ఏ నాన్న ఇక్కడ కూర్చుంది కానవరా? నాన్న కూర్చుంది కానవరా? ఎక్కడికైనా వెళ్ళారా? పాలు తెచ్చామ్మా. చదువు చెప్పించు నాన్న, ఉద్యోగాలు వచ్చిందాక. మరి చెప్పించాలిగా, తప్పదు. చెప్పించు. నువ్వు నా
ఎక్కడికైనా లేచిపోతే సరే నాయనమ్మో అని కేకలు ఏడవటం. ఉమ్. మీ నాయనమ్మ ఏమన్నా రామ్మ నీ మనవరాలు ఏడుతుంది అదే కదా. ఆ, అవును. నువ్వు చెప్పేదాన్ని నాకు తెలియదు కదా, నేను అప్పుడు చిన్నదాన్ని. కోత మిషన్లో ఉండేవాళ్ళమా మనం? అమ్మ కోత మిషన్లో ఉండేవాళ్ళమా? మంచం వేసుకుని పడుకునేవాళ్ళం అక్కడ బోడపళ్ళు. అదే అదే పడుకునేవాళ్ళం. తాతయ్య నువ్వు నేను మడత మంచాల మీద పడుకునేవాళ్ళం. సినిమాకి తీసుకెళ్లేదాన్ని మమ్మల్ని ఎత్తుకుని. నిన్నెత్తుకొని నన్నేమో నువ్వు లక్ష్మి వచ్చేది కాదు, నా ఆవుటబుల్ నాయనమ్మేమో రాణిని ఎత్తుకుని తీసుకెళ్లేవాళ్ళు మోసుకొని. అప్పుడే బాగుండేది. మరి అవును, అప్పుడు బాగుండేది, బలంగా ఉన్నావు. ఇప్పుడు ఎట్టున్నావు మరి? అప్పుడు నన్ను ఎత్తుకొని మోసేదాన్ని, గాడిదిలాగా ఉన్నా. బొట్టు లేదు. పెడుతుంది స్టిక్కర్. ఎప్పుడు ఎట్టుంటావు నువ్వు? ఇప్పుడు కుక్క ఉండేదా మనకి? కుక్కను పెంచావా కోత మిషన్లో? నిన్ను దింపడానికి వచ్చేదా? సగం దూరం దాకా వచ్చేది, ఇంకెళ్ళి ఇంటికంటే పోయేది. వెనక్కి తిరిగి వెళ్ళిపోయేదిగా. గుర్తుందా నీకు అది? ఏమైంది అది? ఇంకా ఉంటది అది, ఇప్పుడు ఉందే. ఇంకా ఇన్నాళ్ళు ఉంటుందా? ఏమైంది అది అంటే చచ్చిపోద్ది. ఏమవుద్ది ఏమో అప్పటి నుంచి ఎక్కడ కనపట్టాలి చేన్నాడు బట్టి. లక్ష్మీ టాకీస్కి వచ్చాక, లక్ష్మీ థియేటర్కి వచ్చాక వెళ్ళిపోమనేదాన్ని. లక్ష్మి థియేటర్, సినిమా థియేటర్. సగం దూరం వచ్చాక వెళ్ళిపో, ఇంటికి వెనక్కి వెళ్ళిపో అంటే వెనక్కి వెళ్ళిపోయేది. ఇంటికి పాపం వచ్చిందేమో. ఇంటికి వెళ్ళిపో అంటే నువ్వు చెప్పిన మాట వినాలని. అదే నేను కుక్క కావాలని ఏడితే బుట్టలో పెట్టి తీసుకొచ్చా, గుర్తుందా? మా నాన్న తిట్టారు అప్పుడు నన్ను. కుక్క గోలేంటది పడుకోనివ్వకుండా అంటే మళ్ళీ తీసుకెళ్ళి వదిలేసాం ఎక్కడో. ఏమైంది అమ్మాయి? ఏమైంది అమ్మాయి అంటే ఇంకా ఉంటుంది అది, పెద్దది ఎప్పుడో పోయి చచ్చిపోయి ఉంటుంది అది. కుక్క ఎన్నాళ్ళు బతుకుద్ది. ఇంకేం గుర్తుంది నీకు? ఏముంది గుర్తుంటానికి? పెద్ద మనోడి పేరేంటి? ఏమోనమ్మా. నీ పిల్లల పేర్లు చెప్పు. పెద్ద కొడుకు పేరు, నీ పిల్లల పేరు. మా నాన్న పేరేంటి? శేషాచారి మీ నాన్న పేరు. మరి పెద్ద ఆయన పేరు ఏం పేరబ్బా? శేషాచారి. ఇంకొకరి పేరేంటి? మురళి. ఇంకొకరి పేరు చిన్నోడు పేరు. పెద్దోడి పేరు సత్యనారాయణ. నువ్వు మోసుకొని పేరు పెట్టుకున్నావు. మరి మర్చిపోయావు, మరి గుర్తురాటలు నీకు? సరే మర్చిపోయా. సత్యనారాయణ పిల్లల పేర్లు లక్ష్మి, మల్లిక. మరి శేషాచారి పిల్లల పేర్లు?